సంగారెడ్డి జిల్లాలో యువకుడి హత్య కేసుకు 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. వివాహేతర సంబంధం హత్యకు కారణంగా తెలిచారు. అయితే హత్యకు గురైంది ఉత్తరపల్లికి చెందిన రాజుగా గుర్తించారు. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య సుమలతే ప్రియుడితో కలిసి రాజును హత్య చేసింది. కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న రాజు సుమలత ఒక క్యాంటీన్లో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో క్యాంటీన్ వంట మాస్టర్తో సుమలత వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం రాజుకు తెలియడంతో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. దీంతో మద్యం సేవిద్దామని రాజును బయటకు తీసుకెళ్లిన ప్రియుడు హత్య చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి. మౌనిష, సంగారెడ్డి జిల్లా కంది శివారులో మాత్రము రాజు అనే 35 సంవత్సరాల యువకుడు మాత్రము హత్య చేశారని అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్నారు. సంగారెడ్డి పోలీసులు మాత్రం 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. నిజంగా రాజు సుమలత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్యనే భర్తను కడతీర్చాలని చెప్పి ఏదైతే తాను పనిచేసే హోటల్లో వాచ్మెన్ గా హోటల్లో పనిచేసే మాస్టర్తో మాత్రం అక్రమ సంబంధం పెట్టుకొని ఆ ప్రియునితో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలుతుంది. నిజంగానే ఆ పోలీసులను కూడా సుమలత నమ్మించే ప్రయత్నం చేసింది. తనకు ఏం తెలియదని బుకాయించే ప్రయత్నం చేస్తే పోలీసులు మాత్రం తరగడికి ప్రయోగించారా లేకుంటే తనతో చెప్పించే ప్రయత్నం చేసినట్లు కొంత విచారణలో తేలుతుంది. నిజంగానే రాజు మాత్రం ఒక బీర్ ఫ్యాక్టరీలో లేబర్ కాంట్రాక్టర్ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కూడా అతన్ని అడవి ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం సేవించిన తర్వాత ఆ బీర్ బాటిల్తో మొత్తం పొడిచి చంపినట్టుగా కొంత విచారణలో పోలీసు విచారణలో తేలింది. ప్రియుడితో కలిసి ఇంకెవరైనా ఉన్నారా, ఈ హత్యలో పాల్గొన్నారని కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ అయితే వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. నిజంగానే భార్య సుమలతను అరెస్ట్ చేసినట్లుగా కొంత ప్రాథమిక విచారణలో తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు కానీ రేపు కానీ పోలీసులు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు పూర్తిగా వెల్లడించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మౌనిష. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గారెడ్డి.